హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రీతు డెమాన్కి ఇద్దరికి గొడవ అవుతుంది, బాగా గొడవ అవుతుంది. అంటే మనీ పరంగా అపార్థం చేసుకుంటుంది రీతు. ఆయనకి మాధురి ఏమని అడుగుతుంది, అరే మనీ ఇవ్వచ్చు కదా రీతుకు అని మాధురి డెమాన్ని అడుగుతుంది. డెమాన్ అన్నప్పుడు డెమాన్ ఓకే ఇయ్యడు. అది రీతు విచిత్రంగా అపార్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అయితే, నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నా గురించి వేరే వాళ్ళకి చెప్పుకురా, నువ్వేది మీరు నువ్వు చూసుకోరా అంటే, నాకు ఫ్రెండ్ రా, నేను ఫ్రెండ్తో మాట్లాడుతాను, ఈ విషయాలు చెప్పానంటే నువ్వు పర్సనల్గా ఆడున్నప్పుడు ఎందుకు అడిగినావు, మళ్ళీ అది అడిగేది కాకుండా సంజన గారు ఉన్నట్టు, సంజన గారు వేరురా. సంజన కూడా తమ్ముడు ప్లీజ్ తమ్ముడు అట్లా ఉండదు తమ్ముడు, తమ్ముడు అని అడుగుంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది నాకు సంజన. తర్వాత ఇంకా పప్పాయ ఎక్కడా కొయ్యడు, ముచ్చట అరే కొయ్యరా పప్పాయ, కొయ్యరా అంటే ఇంకా అలిగిపోయి వాసనలో పోయి కూర్చుంటారు. వాసనలో కూర్చున్నప్పుడు ఇమాన్యుల్ వస్తాడు. ఒకటి ఉంటుంది రింగుల రీతు అని, ఆ రీతు ఘోరం చేస్తుంది, ఏడిపిస్తుంది. మా ఓని అయితే ఫుల్ ఏడిపిస్తుంది. రింగుల రీతు అని ఇంకా ఫన్, చాలా మంచిగా ఫన్ జరుగుతుంటుంది. నాకైతే అదైతే చాలా నచ్చింది. రియల్ చాలా 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 బాగా నచ్చింది. రింగుల రీతు అని రీతు గురించి మాట్లాడుతుంటే అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా రీతు చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంటుంది. వాళ్ళిద్దరు గొడవ నిజంగా వీళ్ళిద్దరు దూరమై మంచిగా ఆడుకుంటేనే, మంచిగా గేమ్స్ ఆడితేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రీతు తప్ప డెమాన్ది తప్ప కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా డెమాన్ క్లారిటీ లేదు డెమాన్కి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకొని నా వీడియో చూస్తారని అనుకుంటున్నాను.